రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు నిర్వహించబడుతున్నటువంటి ఈ చింతన్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర పార్టీ పదాధికారులు నాయకులు ఈ సభా మండపంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు పార్టీ పదాధికారులు మిత్రులారా దేశవ్యాప్తంగా పార్టీ ఇలాంటి ఈ చింతన్ కార్యక్రమాలని మొదలు కేంద్ర స్థాయిలో ఆ తర్వాత ఈ విధంగా ఈరోజు మనం సమావేశమైన పద్ధతిలో ప్రాంత స్థాయిలో ఈ కార్యక్రమం తర్వాత దేశంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా పార్టీ వివిధ బాధ్యతల్లో ఉండేటువంటి నాయకుల్ని అనేక అంశాల మీద శిక్షణ శిబిరాలను నిర్వహించాలా అనేటువంటి నిర్ణయంలో భాగంగా మనం ఈరోజు సమావేశమయ్యాం. ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఈ దేశంలో బీజేపీ కాకుండా క్రమం తప్పకుండా ఒకవైపు కరోనా వ్యతిరేకంగా కరోనా పోరాటంలో ప్రభుత్వంతో పాటు ప్రభుత్వాలతో పాటు పార్టీ నిర్విరామంగా కృషి చేస్తూ సేవ చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఆ సమయంలో కూడా పార్టీ సిద్ధాంతం పట్ల పార్టీ కార్యక్రమాల పట్ల రాష్ట్రంలో కేంద్రంలో మనం ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నామో ఆ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అలాంటి విధానాల పట్ల పూర్తి అవగాహన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉండాలనేటువంటి ఆలోచనల భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ ఇంకొకటి లేదు. ఇది కేవలం ఒకటే పార్టీ. ఇతర పార్టీలన్నీ కూడా మీడియాలో లేకపోతే ప్రభుత్వ విధానాల్లో ఎక్కడైనా ప్రతిపక్షంలో ఉంటే వ్యతిరేకించడం, ప్రచారం చేయడం, ఇంతే తప్పిస్తే ఎక్కడ కూడా రెండు వైపులా సేవా కార్యక్రమాలు ప్రజలతో అండగా నిలబడి చేసేటువంటి పనులు బూత్ స్థాయి వరకు, అదేవిధంగా ఇలాంటి శిక్షణ శిబిరాలని కూడా మండల స్థాయి వరకు నిర్వహిస్తున్నటువంటి గత మన ఈ కోవిడ్ సమయంలో కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలైనటువంటి సందర్భంగా మన ప్రభుత్వం యొక్క సాధించినటువంటి విజయాలు అవి సైద్ధాంతికమైనటువంటి పార్టీ అనేక సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతూ వచ్చినటువంటి విషయాల్లో కావచ్చు, లేదా దేశం ముందు ఉండేటువంటి సవాళ్ళ విషయంలో మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అన్ని రంగాల్లో మౌలికమైనటువంటి అంశాల మీద ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించింది, ఏ విధమైనటువంటి విజయాలను సాధించింది అనేటువంటి అంశాల మీద ఈరోజు నేను ఈ చింతన్ ఈ యొక్క కాలాంశంలో మీ అందరి ముందు మాట్లాడుతున్నాను. మనందరికీ కూడా తెలుసు
2014 నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చినప్పుడు అంతకు పూర్వం ఉండేటువంటి యూపీఏ 10 సంవత్సరాల ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక నిరుత్సాహమైనటువంటి వాతావరణం, ప్రజల్లో అనేక కారణాల వల్ల భారతదేశం యొక్క ప్రతిష్ట అప్రతిష్ట పాలు కావడం పట్ల ఒక నిర్లిప్తత, అసలు ఈ దేశం మారుతుందా అనేటువంటి ప్రజలు భావిస్తున్నటువంటి సమయంలో ప్రజలు నరేంద్ర మోదీ గారిని ఎన్నుకొని పూర్తి మెజారిటీ, ఈ దేశ చరిత్రలో కాంగ్రెసేతర వ్యక్తి నాయకత్వంలో, పార్టీలో కానీ లేకపోతే వ్యక్తి నాయకత్వంలో కానీ, కాంగ్రెసేతర వ్యక్తి నాయకత్వంలో పూర్తి మెజారిటీ వచ్చినటువంటి చరిత్ర లేదు. ఇంతకుముందు కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు అవి పార్టీ పరంగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు కానీ సిద్ధాంతపరంగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు కావు. మొరార్జీ దేశాయ్ గారు అప్పుడుండేటువంటి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేసి జనతా పార్టీ నాయకత్వం వహించి ప్రధానమంత్రి కావచ్చు, కానీ మౌలికంగా అతను కాంగ్రెస్ ఉద్యమ నాయకుడు, కాంగ్రెస్ నాయకునిగా మాత్రమే ముందుకొచ్చారు. ఒక రకమైనటువంటి కాంగ్రెసు ఇందిరాగాంధీ నాయకత్వంలో ఉండేటువంటి అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఏర్పడ్డటువంటి పోరాటంలో వాళ్ళు పోరాటం ముందుకుండి గెలిచారు. మౌలికంగా కాంగ్రెసేతర నాయకులు కాదు. ఆ విధంగా ఏ పార్టీల నాయకులైనా పార్టీలు వేరు కావచ్చు, కానీ సిద్ధాంతపరంగా దృక్పథం ఏదైతుందో భారతదేశం చరిత్ర పట్ల, రాజకీయాల పట్ల, భారతదేశం యొక్క సమాజం పట్ల, దేశం యొక్క అభివృద్ధి పట్ల ఒక భిన్నమైనటువంటి దృక్పథంతో ఉండేటువంటి పార్టీ లేదా నాయకుడు పూర్తి మెజారిటీ గెలిచినటువంటి చరిత్రలో మొదటిసారి నరేంద్ర మోదీ గారు. సో అంత మెజారిటీతో మొదటిసారి గెలిపిస్తే ఒక ఉత్సాహంతో ప్రజలు, ఒక విశ్వాసంతో ప్రజలు భారతీయ జనతా పార్టీ ఏదైతే పిలిపించిందో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదాన్ని అంగీకరించి ఆమోదాన్ని తెలిపి మద్దతు ఇచ్చి పూర్తి మెజారిటీ ఇచ్చి ఆ తర్వాత రెండవసారి ఎన్నికలకు వెళ్తే అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చినటువంటి ఏదైతే ఘటన ఉందో ఆ తర్వాత మనం 7 సంవత్సరాల్లో అవినీతి విషయంలో దేశం పేరు అప్రతిష్ట పాలైన సందర్భంగా లంచగొండితనం ఎక్కడ చూసినా అనేక స్కాండల్స్, అనేక స్కామ్స్ ఏ కోణంలో చూసినా మనం చూసాం. అప్పుడు భూమి మీద, ఆకాశంలో, పాతాళంలో ఆ విధంగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఈరోజు గత 7 సంవత్సరాల్లో మనం గమనిస్తే అవినీతి అనేటువంటిది చర్చనీయాంశం లేకుండా ప్రజల్లో ఎక్కడ కూడా, విదేశాల్లో ఎక్కడ కూడా భారతదేశము ఏదైతే ఉందో ఇది ప్రభుత్వము అవినీతికి సంబంధించిన విషయంలో ఏమాత్రం కూడా లొంగదు. పారదర్శకత పెంచేటువంటి ప్రభుత్వము, గవర్నెన్స్ విషయంలో పారదర్శకత పెంచేటువంటి ప్రభుత్వము, ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో 2019 నుంచి ఇప్పటి వరకు కూడా 73 తర్వాత ఇవాళ 66వ ర్యాంకుకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వము. కాబట్టి ఒకవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ యొక్క ర్యాంకింగ్స్లో భారతదేశం యొక్క నంబర్ పెంచుతూ మన భారతదేశం యొక్క ప్రతిష్టను పెంచుతూ అవినీతికి లొంగనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి, మోదీ గారికి దక్కుతుంది. ఇది మనందరం కూడా ఈ నేపథ్యంలో మనం గమనించాలా. ఎక్కడనైనా ఒక కార్యకర్త, ఒక నాయకుడు మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఇది చాలా గట్టిగా చెప్పాల్సినటువంటి అంశం. అవినీతి లేకుండా ప్రభుత్వం నడపడం, అవినీతి లేకుండా 7 సంవత్సరాలు చర్చ కూడా జరగకుండా ప్రభుత్వం నడపడం అనేది ఈ దేశంలో చరిత్రలో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. కాబట్టి మనందరం కూడా నైతిక విలువలకు అంకితమయ్యేటువంటి పార్టీ, నీతి నిజాయితీకి నిలబడేటువంటి నాయకత్వము అని అన్నప్పుడు ఇది మనకు ఉండేటువంటి ఉదాహరణ. ఇది మనందరం కూడా స్పష్టంగా చెప్పాలి.
రెండవ విషయం, నేను స్వదేశీ జాగరణ మంచ్లో పనిచేశాను. స్వదేశీ ఉద్యమము, స్వావలంబన 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వావలంబన విషయంలో భారతదేశం ముందుకెళ్లాలా అని అనేక ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా ఈరోజు మరొక నినాదంతో, మరొక పిలుపుతో, మరొకసారి పూర్తి ఆత్మవిశ్వాసాన్ని నింపే పద్ధతిలో ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి నినాదంతో ఈ 7 సంవత్సరాల్లో ముందుకు పోతుంది. మేక్ ఇన్ ఇండియా, ఈ అనేక విషయాల్లో. అయితే ఈ ఆత్మనిర్భర్ భారత్లో ఈరోజు ప్రజలకు అర్థమయ్యేది, మనందరం కూడా చెప్పాల్సినటువంటి విషయం, అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఇస్రో స్పేస్ టెక్నాలజీ విషయంలో కానీ, న్యూక్లియర్ టెక్నాలజీ విషయంలో కానీ, సోలార్ టెక్నాలజీ విషయంలో కానీ అనేక విషయాల్లో మనం చెప్తున్నప్పటికీ ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థమయ్యేటువంటి విషయంలో వ్యాక్సినేషన్, ఈరోజు కోవాక్సిన్ ఏదైతుందో పూర్తిగా భారతదేశానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్. హైదరాబాదులో ఉండేటువంటి భారత్ బయోటెక్ లేకపోతే ఐసీఎంఆర్ కలిసి నిర్మించినటువంటి వ్యాక్సిన్ ప్రపంచంలో మనం స్పేస్ టెక్నాలజీలో 5-6 దేశాల్లో క్లబ్లకు వెళ్ళాం. న్యూక్లియర్ టెక్నాలజీలో ఈ ప్రపంచంలో ఉండేటువంటి అత్యధికమైనటువంటి ఒక శక్తి సామర్థ్యాలను సంపాదించినటువంటి క్లబ్లో మనం చేరాం. అనేక సంవత్సరాలు తీసుకున్నాం. ఇంతకుముందు చరిత్రలో అనేక సార్లు ఈ విధమైనటువంటి పాండమిక్స్, ఎపిడమిక్స్ వచ్చినప్పుడు పోలియో నుంచి ఇతర స్మాల్ పాక్స్ వీటన్నిటి విషయంలో ఇంత వేగంగా మన దేశంలో స్వావలంబన ఉంది అని చెప్పుకోవడానికి గర్వంగా ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, ఏమాత్రం సమయాన్ని తీసుకోకుండా, గ్యాప్ లేకుండా ఇతర అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఏ విధంగా అవుతుందో అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఏదైతుందో అది భారతదేశం విజయం సాధించింది. నరేంద్ర మోదీ గారు అందరినీ కూడా ప్రేరేపించి, ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు. కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఏం చెప్పారంటే, ఈ జనాభా ఎక్కువ ఉంది, ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న దేశం ఏది అన్నప్పుడు భారతదేశం, చైనాతో పాటు. ఇలాంటి భారతదేశంలో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత సంఖ్య ఎంతమంది చనిపోతారో అని అంచనా వేసినప్పుడు కోట్ల మీద చెప్పడం జరిగింది. అంటే ప్రాథమికమైనటువంటి వ్యవస్థలు లేనటువంటి దేశం, హాస్పిటల్ రేషియో ఫర్ ద పాపులేషన్ చాలా తక్కువ ఉండేటువంటి దేశం, అనుపాతంలో డాక్టర్లు జనాభాకు అనుపాతంలో తక్కువ ఉండేటువంటి దేశం, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ తక్కువ ఉండేటువంటి దేశం, దారిద్ర్య రేఖ కింద జీవించేటువంటి జనాభా సంఖ్య ఎక్కువ ఉండేటువంటి దేశం. ఇంత అంటే ఇది 70 సంవత్సరాలలో వారసత్వంగా వచ్చింది. ఇదేదో భారతీయ జనతా పార్టీ వైఫల్యం కాదు, ఇది మోదీ గారి వైఫల్యం కాదు, మనకు వారసత్వంగా వచ్చింది. బానిసత్వం నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత 70 సంవత్సరాల్లో ఎంతైతే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలనో మనం పెంచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి దేశంలో ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, ప్రజల యొక్క స్పందనను పెంచుతూ, ఈ దేశం యొక్క డాక్టర్ల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ మీరు పీపీఈ కిట్స్ నిర్మాణం నుంచి మొదలుకుంటే, వెంటిలేటర్స్ యొక్క నిర్మాణం నుంచి మొదలుకుంటే, వీటన్నిటి విషయంలో భారతదేశంలో ఒక రకమైనటువంటి పోరాట పటిమను పెంచినటువంటి ఆత్మనిర్భర్ భారత్. మనందరం కూడా ఈ విషయాలన్నింటినీ కూడా వివరంగా ఎక్కడికక్కడ మాట్లాడి ప్రజల్లో తీసుకుపోగలిగేటువంటి విషయం. మనందరికీ కూడా తెలుసు, సైద్ధాంతిక విజయాలు అన్నప్పుడు అన్నిటికన్నా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పూర్వమైనటువంటి అవతారం ఏదైతుందో, పూర్వం భారతీయ జనతా పార్టీ ఏర్పడక ముందు దాని పేరు భారతీయ జనసంఘ్. 1951లో భారతీయ జనసంఘ్ను స్థాపించినటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు
ఈ దేశంలో మొదటి కార్యక్రమం భారతీయ జనసంఘ్ తీసుకుంది. అందులో జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి పోరాటం. జమ్మూ కాశ్మీర్కు ఇచ్చినటువంటి 370ని వ్యతిరేకించి నెహ్రూ గారి ప్రభుత్వంలో రాజీనామా చేసినటువంటి వ్యక్తి. 370 ఇవ్వడం కారణంగా ఒకే దేశంలో ఒకే చట్టం ఉండాలా కానీ 2 చట్టాలు వచ్చాయి. ఒకే జెండా ఉండాలా కానీ 2 జెండాలు వచ్చాయి. ఒకే ప్రధానమంత్రి ఉండాలా కానీ 2 ప్రధానమంత్రులు. ఒకే దేశంలో ఒకే ప్రధాని, ఒకే విధానం, ఒకే జెండా అనే పోరాటం తీసుకొని సత్యాగ్రహం కోసం వెళ్ళినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ తిరిగి రాలేదు. జైల్లో వేశారు. జీవితం బలిదానమై, అంటే మొదటి జాతీయ పార్టీ ఈ దేశంలో తన అధ్యక్షుణ్ణి కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘం. అత్యున్నత స్థాయిలో ఉండేటువంటి నాయకుడు, ఏదో మామూలు నాయకుడు కాదు. అతి తక్కువ వయసులో వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి. నెహ్రూ క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఈరోజు పశ్చిమ బెంగాల్ భారతదేశంలో ఉంది, బంగ్లాదేశ్లో వెళ్ళలేదు అంటే దానికి కారణమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కశ్మీర్ కోసం బలిదానం ఇవ్వడం జరిగింది. బంగాల్లో ఉండేటువంటి నాయకుడు కశ్మీర్ కోసం బలిదానం ఇచ్చినటువంటి చరిత్ర సృష్టించినటువంటి పార్టీ భారతీయ జనసంఘ్. అటువంటి 370 అధికరణ మనం రద్దు చేస్తామని రాత్రులు మీ అందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ 30 సంవత్సరాల నుంచి విద్యార్థి ఉద్యమమైనా లేకపోతే ఇంకేదైనా గోడరాతలు రాసి పాంప్లెట్లు పెట్టి చర్చించి అనేకసార్లు ధర్నాలు చేసి అనేకసార్లు జైల్లోకి పోయినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఇది రాయడానికే పనికొస్తుంది కానీ చేయడానికి పనికిరాదు అనుకునేవాళ్ళు, చేయడం సాధ్యం కాదు అనుకునేవాళ్ళు. అటువంటిది లోక్సభలో 2వసారి మెజారిటీ సాధించిన తర్వాత, రాజ్యసభలో మనకు కొంత మద్దతు వచ్చిన తర్వాత వెంటనే మనం ఈ యొక్క 2వసారి ఎన్నికలైనటువంటి తర్వాత ప్రధాన నిర్ణయం తీసుకున్నది 370 అధికరణ ఉండదు. భారతీయ జనతా పార్టీ కాదు, ఈ దేశంలో జాతీయవాద ఉద్యమంతో పనిచేస్తున్నటువంటి అనేక సంస్థల్లో దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండేటువంటి కార్యకర్తలు ఈ యొక్క నిర్ణయం కారణంగా అనేక మంది జాతీయవాదులు తీవ్రమైనటువంటి సంతోషాన్ని పొందడం జరిగింది. అందుకని ఇట్ వాజ్ నాట్ ఏ స్మాల్ డిసిషన్, ఏదో కేవలం చిన్న నిర్ణయం కాదు. 370 అధికరణ తొలగించడం అసాధ్యం అనుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రవేశపెట్టినప్పుడు నెహ్రూ గారు ఇది టెంపరరీ ఆర్టికల్ అని చెప్పడం జరిగింది. కానీ టెంపరరీ ఆర్టికల్ను తీసేసేటువంటి ధైర్యం లేనటువంటి పార్టీ, ఇది పర్మనెంట్గా లేనటువంటి ఒక అధికరణ అని చెప్పినటువంటి పార్టీ చేయలేదు. వాళ్ళకు సాధ్యం అయిద్దని కూడా అనుకోలేదు. అటువంటిది అది తొలగించినటువంటి మొదటి జాతీయవాద నిర్ణయం ఏదైతుందో ఇది ఈ 7 సంవత్సరాల్లో ప్రధానమైనటువంటి సైద్ధాంతికమైనటువంటి నిర్ణయము. ఈరోజు దిగ్విజయ్ సింగ్ మొన్న చెప్పాడు 370 ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామని. మనం ఛాలెంజ్ చేశాం, దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో మాట్లాడాలి. 370 మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మేము తీసుకొస్తామన్నారు. 370 అది తీసుకొస్తామంటే కశ్మీర్ కాదు, ఉత్తరప్రదేశ్ కాదు, తెలంగాణ కూడా కాంగ్రెస్ కోట్లు పడాయి, ఉన్న ఓట్లు కూడా పోతాయి. అన్ని రకాల భేదభావం ఉండేటువంటిది. ఈరోజు మీరు కనుక గమనిస్తే 370 అధికరణ తొలగించిన తర్వాత ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి చట్టాలు ఏదైతున్నాయో 890 చట్టాలు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇంతకుముందు ఇంప్లిమెంట్ కాలేదు. ఇంతకుముందు హ్యూమన్ రైట్స్ కమిషను అక్కడ అమలు లేదు, దానికి ఆ పరిధిలో రాదు. ఆయుష్మాన్ భారత్ మన తెలంగాణలో ఏదైతే అమలు కాలేదో అక్కడ కూడా అమలు కాలేదు. పోస్కో చట్టము ఏదైతే భారతదేశంలో అమలైందో అక్కడ అమలు కాలేదు.
ఎస్టీ నాయకులు, ఎస్టీ నాయకులు మనందరం కూడా ప్రశ్నించాలి. ఈ నక్సలైట్ సంస్థలు లేకపోతే ఇతర మత సంస్థలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో వీళ్ళంతా మాట్లాడతారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇది జరిగింది అన్యాయం, అది జరిగింది అని, మైనారిటీలకు అన్యాయం జరిగిందని. ఎస్సీ రిజర్వేషన్లు లేనటువంటి రాష్ట్రము జమ్మూ కాశ్మీర్, ఎస్టీ రిజర్వేషన్లు లేనటువంటి రాష్ట్రము జమ్మూ కాశ్మీరు. ఈ యొక్క 370 తీసేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి దళితులకు ఈరోజు రిజర్వేషన్ లభిస్తున్నది, ఎస్టీలకు రిజర్వేషన్ లభిస్తున్నది. ఎస్టీలు అంటే కేవలం హిందువులే కాదు, అక్కడ ఉండేటువంటి పహాడీ ఏదైతే జాతి ఉందో వాళ్ళకు కూడా, ముస్లిమ్స్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ అమలైంది. కాబట్టి ఇంతేకాదు, మహిళల విషయంలో జమ్మూ కాశ్మీర్లో కనుక పుట్టినటువంటి ఒక మహిళ ఏదైనా కారణంగా భారతదేశంలో ఉండేటువంటి ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తిని కనుక పెళ్లి చేసుకుంటే, లేదా విదేశంలో ఉండేటువంటి ఎవరితోనైనా పెళ్లి చేసుకుంటే జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం ఉండదు. ఆ కారణంగా అక్కడ ఉండేటువంటి ఆస్తిలో వాటా ఉండదు. 70 సంవత్సరాల్లో మహిళల యొక్క అధికారం గురించి మాట్లాడేటువంటి ఈ సంస్థలు ఏవైతున్నాయో, దేశవ్యాప్తంగా ఎన్జిఓలు ఏవైతున్నాయో, ఇవి ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. 370 అధికరణ తొలగించిన తర్వాత మహిళలకు కూడా ఈ యొక్క సమస్య తొలగిపోయింది. ఎక్కడ పెళ్లి చేసుకున్నా, ఎక్కడ సెటిల్ అయినా జమ్మూ కాశ్మీర్లో ప్రాపర్టీలో వాటా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి అనేక విషయాల్లో ఈరోజు బడ్జెట్ సపోర్ట్ విషయంలో కూడా లద్దాఖ్ ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతం, మనం ఈరోజు చైనా సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నాము. లద్దాఖ్ల యొక్క అభివృద్ధి లేనప్పుడు పోరాటం చేయడం సాధ్యం కాదు. అటువంటి లద్దాఖ్లో కూడా ఈరోజు స్పెషల్గా 36 కోట్లు లద్దాఖ్కు, అదేవిధంగా 460 కోట్లు ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజ్ కింద ఇచ్చినటువంటి ఈ యొక్క అనేక విషయాల్లో బార్డర్లో నివసించేటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషను. ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ 370 అధికరణ తొలగించడం ద్వారా జాతీయ స్రవంతిలో కలిపి అభివృద్ధి గంగను జమ్మూ కాశ్మీర్కు తీసుకెళ్ళి మత ఛాందసవాదులను, లేకపోతే ఉగ్రవాదులు, లేకపోతే అతివాదులకు ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం మన ప్రభుత్వము 70 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఇది కాదు, అది కాదు అన్నటువంటి వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ స్థానికమైనటువంటి ఎన్నికలను నిర్వహించి, ఆ తర్వాత మొన్న ప్రధానమంత్రి మళ్ళీ అందరి నాయకుల్ని పిలిచి మీరు ఎన్నికలకు సిద్ధంగండి, ప్రజాస్వామ్యంలో కలిసి పనిచేద్దాం అనేటువంటి సమావేశం నిర్ణయించడం ద్వారా మనం కశ్మీర్ విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉన్నాము, ముందడుగులేస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక పూర్తి సందేశాన్ని పంపగలిగింది. అంతకుముందు అమెరికా ఏమంటుంది, రష్యా ఏమంటుంది, చైనా ఏమనుకుంటుంది, వాళ్ళను చూసి ఇక్కడ అడుగులేయాలా అనేటువంటి ఒక బలహీనమైనటువంటి వ్యవస్థ నుంచి వ్యవస్థ మార్పుకు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల్లో సాధించినటువంటి ఘన విజయాల్లో ముఖ్యంగా సిద్ధాంతపరంగా పనిచేసేటువంటి వ్యక్తులకు ఇది ప్రధానమైనటువంటి అంశం. మిత్రులారా, పౌరసత్వ చట్ట సవరణ ఏదైతుందో సిఏఏ, ఇది కూడా మన సైద్ధాంతికమైనటువంటి విజయాల్లో చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. 1947లో దేశ విభజన జరిగినప్పుడు అనేక మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్కు వెళ్ళినటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి స్వాతంత్ర సమరయోధులు మాకు అన్యాయం చేశారని రాయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దేశ విభజన ఒప్పుకోవడం ద్వారా మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు అన్యాయం చేశారు, గొంతు కోశారు, అక్కడ ఉండేటువంటి ముస్లిం లీగ్కు మమ్మల్ని అప్పజెప్పి మీరు సెక్యులరిజంలో ఉంటున్నారు, అందరికీ సమానమైనటువంటి వాతావరణం ఉండేటువంటి వ్యవస్థను మీరు గడుపుతున్నారు, కానీ మాకు అది లేదు అని అక్కడ ఉండేటువంటి మైనారిటీ నాయకులు, ముస్లిం నాయకులు పర్యవసానం గత 70 సంవత్సరాల్లో
మత స్వేచ్ఛ లేని కారణంగా హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, పారసీలు కావచ్చు, అనేక ఇబ్బందులు లోలై ఈరోజు వాళ్ళ జనాభా గణనీయంగా తగ్గిపోయింది. జనాభా లేదు. మైనారిటీ కూడా కనబడని మైనారిటీగా మారింది. అటువంటి వాళ్ళు ఈ భారతదేశం ఏదైతే అఖండ భారత్గా ఉన్నప్పుడు ఉండేటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో వాటి విషయంలో మనము కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, చట్టసభలో పెద్ద నాయకులు ఏదైతే వాగ్దానం చేశారో, నెహ్రూ గారు ఏదైతే వాగ్దానం చేశారో, మీరు ఎప్పుడు ఎక్కడ ఎట్లా రావాలనుకున్నా భారతదేశం యొక్క తలుపులు తెరిచి ఉంటాయని అయితే వాగ్దానం చేశారో, వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి శరణార్థులుగా భారతదేశంలో ఉంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో, పంజాబ్లో, ఢిల్లీలో, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో అనేక మంది శరణార్థులుగా ఉంటున్నారు. వాళ్ళకు పౌరసత్వం లేదు. భారతదేశంలో ఉండేటువంటి పౌరసత్వం లేదు వాళ్ళకు అనేక సంవత్సరాల నుంచి. కాబట్టి అటువంటి వాళ్లకు పౌరసత్వం ఇవ్వాలా? ఈ దేశాల నుంచి శరణార్థులు ఏదైతే యాతనలకు గురై, హింసకు గురై ఈ దేశానిలో శరణార్థులుగా వచ్చారో, అటు బంగ్లాదేశ్ అస్సాంలో కానీ, అటు బెంగాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో, త్రిపురలో కానీ, మన పశ్చిమ సరిహద్దుల్లో ఉండేటువంటి రాష్ట్రాల్లో కానీ ఎక్కడికి వచ్చినా వాళ్ళందరికీ కూడా పౌరసత్వం ఇవ్వాలా అనేటువంటి విషయంలో సిఏఏ ఏదైతే యాక్ట్ తీసుకురావడం జరిగిందో ఇది ఒక దేశభక్తితో కూడినటువంటి నిర్ణయము. స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి ఒక తప్పును సరిదిద్దేటువంటి నిర్ణయము. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము. ఇదొక జాతీయవాదులు చేయగలిగేటువంటి నిర్ణయం, చేయాల్సినటువంటి నిర్ణయం. కాబట్టి సిఏఏ విషయంలో కూడా మనందరం కూడా ఇట్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ విక్టరీ, ఇట్ ఈజ్ అన్ ఐడియాలజికల్ విక్టరీ. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రామ మందిరం చాలాసార్లు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు. వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ మనం ఏదన్నా ప్రయత్నం చేస్తే, మనం ఏదన్నా ప్రయత్నం ఆపినట్టు కనబడితే వాళ్ళు ఏమంటారంటే, మీరు మాట్లాడతారు ఎన్నికల కోసం, ఓట్ల కోసమే, మీకు రామ మందిరం కమిట్మెంట్ లేదు అని చెప్పేవాళ్ళు రెండు వైపులా. కానీ మన యొక్క అంకిత భావం ఏదైతుందో ప్రజల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పట్ల, పార్టీ పట్ల విశ్వాసం ఏంటంటే వీళ్ళు చెప్పింది చేసేటువంటి పార్టీ, అవకాశం వస్తే విడవనటువంటి పార్టీ, వాగ్దానం చేస్తే నిలబడేటువంటి పార్టీ, రామునిలాగా, రాముని మాటలాగా, రామ బాణంలాగా ఉండేటువంటి పార్టీ అనేటువంటి విషయంలో రామ మందిర నిర్మాణం 2020లో ఆగస్టులో ఏదైతే నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైందో అనేక ఇబ్బందులు, చట్టపరమైనటువంటి ఇబ్బందులు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ప్రచారం చేశారు. ఇది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాయకులు ఇచ్చినటువంటి, అడ్వకేట్లు ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏంటంటే హింస విపరీతంగా జరుగుతుంది, రక్తం నదిలాగా ప్రవహిస్తుంది, కాబట్టి ఆపండి. ఏమీ జరగకుండా, ఎలాంటి హింస లేకుండా ఇది సాధ్యమవుతుంది, ఈ యొక్క సమాజం ఒకటిగా ఉంటుంది, భారతదేశం ఈ విధమైనటువంటి విద్వేషం ఉండేటువంటి దేశం కాదు అని నిరూపిస్తూ రామ మందిర నిర్మాణాన్ని చేపట్టినటువంటి పార్టీ ఇది. కూడా కింది స్థాయి కార్యకర్తలు శిలా పూజన్ కార్యక్రమాల నుంచి మొదలుకుంటే అనేక వేల కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక గర్వించేటువంటి దినంగా మనం ఈ యొక్క విషయాన్ని పరిష్కరించడం జరిగింది. మిత్రులారా, మనందరికీ కూడా తెలుసు ఈరోజు సరిహద్దుల విషయంలో, దేశ భద్రత విషయంలో చాలామంది చర్చిస్తున్నారు. కానీ మనందరం కూడా నిరూపించాం చాలాసార్లు. పాకిస్తాన్తో సర్జికల్ స్ట్రైక్ విషయంలో కానీ, డోకులాం విషయంలో కానీ, గల్వాన్ విషయంలో కానీ ప్రజలు ఏం మాట్లాడుకున్నా, ప్రపంచవ్యాప్తంగా ఏం చర్చించినా భారతదేశం ప్రభుత్వం నిలబడుతుంది, ఆత్మవిశ్వాసంతో నిలబడుతుంది, చైనానైనా ఎదుర్కోవడానికి సిద్ధము, ఏ కూటమినైనా ఎదుర్కోవడానికి సిద్ధము,
పాకిస్తాన్ చైనా కలిపి పోరాటం చేసినా పోరాటం చేయగలిగేటువంటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి ఒక నాయకత్వం ప్రభుత్వం ఉంది అనేటువంటి విషయం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కేవలం మాట్లాడడం కాదు, కేవలం అక్కడ సైనికులు మోహరించడం కాదు. నాకు తెలుసు, నేను స్వదేశీ ఉద్యమంలో పనిచేసినప్పుడు అనేక సార్లు వ్యూహాత్మకంగా ఉండేటువంటి స్ట్రాటజిక్ టీమ్స్ నేను కలిశాను. మన దేశంలో సైనికులకు బూట్లు కూడా నిర్మించలేనటువంటి పరిస్థితి, మన దేశంలో సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు. అక్కడి నుంచి ఇప్పటి వరకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల విషయంలో కానీ బూట్ల విషయంలో కానీ హై ఆల్టిట్యూడ్లో ఉండేటువంటి వాళ్లకు అనేక సౌకర్యాలను కల్పించడం విషయంలో సియాచిన్ లాంటి ప్రాంతాల్లో కారకోరం హైవేను ఏదైతే నిఘా పెట్టడం కోసం అటువంటిది నేను జమ్మూ కాశ్మీర్లో పనిచేశాను. ఒక జవహర్ టన్నల్ నిర్మించడానికి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక దశాబ్దాలు తీసుకున్నది. ఈరోజు మనం సొరంగ నిర్మాణాలు 2014 నుంచి ఇప్పటి వరకు టన్నెల్స్ ఏవైతున్నాయో, ఎందుకంటే టన్నెల్స్ నిర్మించడం అంటే కేవలం సివిలియన్ ట్రాఫిక్ కోసం కాదు. ఈరోజు దేశం యొక్క సైనికులు ఎంబడే చైనా సరిహద్దుల్లో హిమాలయ పర్వత సరిహద్దులకు పోవాలంటే గుట్టల మధ్యన తిరుగుతూ పోతే 24 గంటలు, 48 గంటలు, 66 గంటలు. కానీ టన్నెల్స్ నిర్మించి ప్రతికూల పరిస్థితుల్లో టన్నెల్స్ నడపగలగాల. అటువంటి టన్నెల్స్ను ఈరోజు 6 టన్నెల్స్ ఇంపార్టెంట్, అటల్ టన్నెల్ నుంచి మొదలుకుంటే ఇతర 6 టన్నెల్స్ రోహతాంగ్ పాస్లో లాహోల్ స్పీతి ఏదైతుందో హిమాచల్ ప్రదేశ్కు లద్దాఖ్ కనెక్ట్ చేసేటువంటిది, చైనా అటు నుంచి పోవాలనుకున్నా లేకపోతే జమ్మూ కాశ్మీర్ నుంచి పోవాలనుకున్నా టన్నెల్స్ నిర్మించి 6 టన్నెల్స్ను పూర్తి చేసి 19 టన్నెల్స్ మీద పని నడుస్తున్నది. మీరు అందరూ కూడా గమనించాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో రహదారుల నిర్మాణం బార్డర్ ఏరియాస్లో ఒక 2014 నుంచి 2020, ఇంతకుముందు 2008 నుంచి 14 లెక్క 2008 నుంచి 14 ఈ సంవత్సరాల్లో 230 కిలోమీటర్లు సరిహద్దులో రహదారి నిర్మిస్తే 2014 నుంచి 20 లోపట 480, అంటే డబుల్ కన్నా ఎక్కువ చేసినటువంటి ప్రభుత్వం. కాబట్టి మిత్రులారా, ఈరోజు వీటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో 3300 కోట్లు 2014 కన్నా ముందు వాళ్ళు ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఈరోజు 11,000 కోట్లకు మనం పెంచినటువంటి ఈ ప్రభుత్వం. మన అందరం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుకుంటే ఇటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, వీటిలో సరిహద్దు ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ధ్యానం పెట్టి టీఆర్ఎస్కి ఏం సంబంధం లేదు. మీరు గమనించాలా, తెలంగాణ భారతదేశంలో ఉంది. ఢిల్లీ అన్యాక్రాంతమైనప్పుడు, ఢిల్లీలో విదేశీయులు వచ్చినప్పుడు తెలంగాణ స్వతంత్రంగా ఉండలేకపోయింది, తెలంగాణ బానిసత్వంలోకి వెళ్ళింది. కాబట్టి తెలంగాణ స్వాతంత్రంగా ఉండాలనుకున్నా, తెలంగాణలో మత స్వేచ్ఛ ఉండాలనుకున్నా, తెలంగాణలో ప్రజల యొక్క అభివృద్ధి ఉండాలనుకున్నా, ఈరోజు నేను వరంగల్ నుంచి వచ్చా, కరీంనగర్ నుంచి వచ్చా. మీరు అందరికీ తెలుసు, అక్కడ ఏ గుడి చూసినా మంచి మంచి గుళ్ళు, గ్రేనైట్, నల్ల విగ్రహాలు, క్వాలిటీ విగ్రహాలు. ఎన్ని వందల సంవత్సరాల క్రితం అంత మంచి వైభవం కలిగినటువంటి రాష్ట్రం, కానీ ఏ విగ్రహం సరిగా లేదు. ఒక ముక్కు పగిలిపోయింది, ఒక దగ్గర కాలు ఇరిగిపోయింది, ఒక దగ్గర చెయ్యి ఇరిగిపోయింది. ఏంది అని నేను చిన్నప్పుడు అడిగినప్పుడు మా అమ్మ కానీ మా నాన్న కానీ మా టీచర్ కానీ చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరంలో ఇతను దాడి చేశాడు, ఇతను పగలగొట్టాడు, ఆ సంవత్సరంలో అతను దాడి చేశాడు, అతను పగలగొట్టాడు, అందరూ పగలగొడుతుంటే మేము ఉన్నాం. కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి పార్టీకి ఢిల్లీకి సంబంధం లేదు, చైనా సరిహద్దు సంబంధం లేదు, జమ్మూ సరిహద్దు సంబంధం లేదు. ప్రాంతీయ పార్టీ అంటే కేవలం ప్రాంతం గురించి ఆలోచించేటువంటి పార్టీలు ప్రాంతాన్ని యొక్క అభివృద్ధిని, ప్రాంతం యొక్క స్వాతంత్రాన్ని, ప్రాంతం యొక్క స్వాభిమానాన్ని కాపాడడం సాధ్యం కాదు. కాబట్టి మన అందరం కూడా గమనించాలా, దేశం సరిహద్దుల్లో నిలబడేటువంటి రాజకీయ పార్టీ, నిలబడ్డటువంటి నాయకత్వం, ప్రభుత్వం
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, మోదీ గారి ప్రభుత్వం. ఇది మనందరం కూడా దేశ రక్షణ విషయంలో అటు కాంగ్రెస్ విషయంలో కానీ ఇటు టీఆర్ఎస్ విషయంలో తేడా ఉండేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. మిత్రులారా, చాలా సంవత్సరాల నుంచి జాతీయ సమైక్యతకు ఇతర ఇబ్బందులు వచ్చినటువంటి మీరందరూ కూడా చదివి ఉంటారు. బ్రూ రియాంగ్ ఒప్పందం అస్సాంలో అనేక దశాబ్దాల్లో ఉద్యమాలు, ఉగ్రవాదం నడుస్తున్నటువంటి అందులో 23 ఏళ్లుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒప్పందం జరిగింది. 34,000 మంది కుటుంబాలు ఏవైతున్నాయో వాటిని మళ్ళీ స్రవంతిలోకి తీసుకొచ్చి 600 కోట్ల వాళ్ళ యొక్క అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. బోడో ఉద్యమం, ఇక్కడ ఉండేటువంటి చాలామంది పాత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు అస్సాం ఉద్యమంలో. బోడో ఉద్యమం కూడా అస్సాం ఉద్యమంలో ఒక సమానాంతరంగా నడిచినటువంటి ఉద్యమం. ట్రైబల్స్ విషయంలో ఉగ్రవాదం వైపు వెళ్ళినటువంటి ఉద్యమం. వాటన్నిటి విషయంలో బోడో ఒప్పందాన్ని చేసి 1,500 కోట్లు ప్యాకేజ్ చేసి 50 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఉద్యమాన్ని శాంతింపజేసినటువంటి, పరిష్కరించినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మిత్రులారా, నేషనల్ వార్ మెమోరియల్, నేషనల్ వార్ మెమోరియల్, నేషనల్ పోలీస్ మెమోరియల్ అంటే వీళ్ళందరి యొక్క శౌర్యం గురించి మాట్లాడి పట్టించుకొని చెప్పి దేశం యొక్క స్వాభిమానంలో ఇది భాగము అని సమానంగా వాళ్లకు విలువిచ్చినటువంటి యొక్క ప్రభుత్వం ఏదైతుందో అది మన మోదీ గారి ప్రభుత్వం. 1 ర్యాంక్ 1 పెన్షన్ అమలు చేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా మైగ్రేషన్ ఏదైతుందో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. వలస ఈరోజు ప్రపంచంలో అభివృద్ధికి కారణం వలస. అనేక మంది పని కోసం వెళ్తూ ఎక్కడ నిర్మాణం అవుతుందో అక్కడ అభివృద్ధిలో పాలు పంచుకునేటువంటి వాళ్ళ యొక్క వలసదారు. ఈరోజు భారతదేశంలో పాండమిక్ వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు వలస వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు మనం చూసాం. టీవీలో, సోషల్ మీడియాలో మనం చూసాం. ఇది భవిష్యత్తులో ఉండకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రాష్ట్ర ప్రజల గురించే పట్టించుకుంటున్నాయి. కాబట్టి 1 నేషన్ 1 రేషన్ కార్డు, ఒక దేశవ్యాప్తంగా ఒక రేషన్ కార్డు. ఎక్కడి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా వాళ్ళందరికీ కూడా అది జాతీయ స్థాయిలో ప్రభుత్వం అంకిత భావంతో ఉంటుంది అని సుప్రీంకోర్టుకు చెప్పి దాన్ని అమలు చేసి వాళ్ళకు ఉండేటువంటి డ్రై రేషన్ ఏదైతుందో వాళ్ళందరికీ ఇచ్చేటువంటి పని 1 నేషన్ 1 రేషన్ కార్డును అమలు చేసినటువంటి పని. మిత్రులారా, దేశ ఐక్యత కోసం, దేశ భద్రత కోసం, దేశం యొక్క చరిత్రలో స్వాభిమానం కోసం చేసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలు ఏవైతున్నాయో కేవలం 7 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా 7 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం ఈ దేశానికి ఇచ్చాం. విధానపరమైనటువంటి మౌలికమైనటువంటి నిర్ణయాల్లో ప్రముఖంగా ఈరోజు మనం పాండమిక్లో ఉన్నాం. కోవిడ్లో ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ కలిగిన దేశం కాదు. ప్రపంచంలో ఉండేటువంటి ధనిక దేశాలతో పోలిస్తే ధనం బాగా కలిగినటువంటి దేశం కాదు. ప్రపంచంలో ఉండేటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ ఏదైతుందో అంత ఆరోగ్య వ్యవస్థ కలిగిన దేశం కాదు. అయినా ఈ ప్రభుత్వం విధానపరమైనటువంటి విషయాల్లో నరేంద్ర మోదీ గారు కోవిడ్ వచ్చిన తర్వాత 20 లక్షల కోట్ల ప్యాకేజ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ విషయంలో, లేకపోతే సర్వీస్ ఎంప్లాయీస్ విషయంలో, అదేవిధంగా బీద బడుగు వర్గాల విషయంలో, అందరి విషయంలో 1,80,000 crore గరీబ్ కళ్యాణ్ యోజన, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించడం జరిగింది. ఈరోజు వ్యాక్సిన్ నిర్మాణానికి, వ్యాక్సిన్కు పెట్టుబడి 35,000 కోట్లు మనందరం కూడా చెప్తూ వస్తున్నాం. కాబట్టి పీపీఈ కిట్లు 0 నుంచి 5 లక్షల వరకు పెంచినటువంటి ఈ ప్రభుత్వం అనేక కోవిడ్ నిర్మాణం విషయంలో మనందరం కూడా ఈ
కోవిడ్ పోరాటం మోదీ గారి యొక్క ప్రభుత్వ పోరాటం ఏదైతుందో ఇది కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఈవెన్ వ్యాక్సిన్ విషయంలో కూడా ఎవరు ఏం మాట్లాడినప్పటికీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా తన యొక్క బరువుగా తీసుకొని అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ అని చెప్పి సప్లై చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. అందరూ కూడా చెప్తారు, చాలామంది ప్రతిపక్షాలు రాస్తున్నాయి ఏంటంటే అమెరికాల పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్, ఇంగ్లాండ్ల పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్, జర్మనీల పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్, ఇజ్రాయిల్ల పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇదంతా కూడా చాలా ఎక్కువైంది, భారతదేశంలో చాలా తక్కువ ఉంది. వాస్తవంగా తక్కువ ఉంది, కానీ ఎంత వేగంగా అంటే అమెరికాను దాటిపోయాం మనం ఈరోజు. అయితే మనకు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇతర దేశాలు మొత్తం అమెరికా లేకపోతే యూరోపు కెనడా ఇవన్నీ కలిస్తే కూడా భారతదేశం జనాభా ముందు తక్కువ. కాబట్టి జనాభా తక్కువ ఉండేటువంటి దేశాలు, ధనం ఎక్కువ కలిగినటువంటి దేశాలు, శాస్త్రీయ సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలు, వాటితో కూడా ఈరోజు మనం పోటాపోటీగా తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ విషయంలో కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ప్రధానమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయంలో మనందరికి కూడా తెలుసు. ఈరోజు జాతీయ రహదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా వేగం కనుక చూస్తే, స్పీడ్ అండ్ స్కేల్, మీరు జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో స్పీడ్ చూసినా స్కేల్ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం మన ముందు నిలబడదు, యూపీఏ ప్రభుత్వం మన ముందు నిలబడదు. ఆల్మోస్ట్ మనం డబుల్ యొక్క వేగాన్ని మనం పెంచాం. మెట్రోల విషయంలో కూడా పెంచాం. ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఐఐటీలు ఐఐఎంలు కనుక తీసుకుంటే మనం సోషల్ మీడియాలో మీకు గ్రాఫిక్స్ ఇవ్వడం జరిగింది. గత 50 సంవత్సరాల్లో ఉండేటువంటి ఎయిమ్స్ ఎన్ని, ఈరోజు పెట్టినటువంటి ఎయిమ్స్ ఎన్ని, గత 50 సంవత్సరాల్లో ఐఐటీస్ ఎన్ని, ఈరోజు పెట్టినటువంటి ఐఐటీస్ ఎన్ని, మీరు కనుక గమనిస్తే అన్ని సంవత్సరాల కన్నా ఈరోజు డబుల్ కాదు డబుల్ కన్నా ఎక్కువ ఈ యొక్క వేగాన్ని పెంచినటువంటి మన దేశం. ఈశాన్య రాష్ట్రాల విషయంలో గత మొదటి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో నేను సత్యాగ్రహాలకు వెళ్ళినప్పుడు అందరూ చూశారు, నెగ్లెక్ట్ చేసినామని, చైనా నుంచి వచ్చిండ్లు అని అంటారని. అటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి విషయంలో అక్కడ ఉండేటువంటి ఎనర్జీ పైప్లైన్ గ్యాస్ గ్రిడ్ ఏదైతుందో, ఇంద్రధనుష్ గ్యాస్ గ్రిడ్ లిమిటెడ్ మోదీ ప్రభుత్వం 9,265 కోట్లు, ఎల్పిజి ఇతర వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల నిరంతర సరఫరాలకు ఏదైతుందో 1656 కిలోమీటర్ల ఏదైతే గ్యాస్ పైప్లైన్ ఏదైతుందో అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. రెండోది, ఈశాన్య రాష్ట్రాల్లో మెయిన్ అసెట్ ఏదైతుందో అది ఆర్గానిక్. భారతదేశంలో ఇక్కడ మన తెలంగాణలో అన్నీ కూడా అగ్రికల్చర్, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా, కానీ న్యాచురల్ ఆర్గానిక్ ఇప్పటి వరకు కూడా కాపాడివాడు ఉన్నది ఏదైతుందో అది ఈశాన్య రాష్ట్రాల్లో. కాబట్టి ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ప్రాధాన్యత ఇచ్చి మనం తీసుకెళ్లాలా, 80,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఆర్గానిక్ ఫామ్ను పెంచి 83,000 మంది ఏదైతే ఈ పథకం కింద రైతు ఫ్యామిలీస్ను ఐడెంటిఫై చేసి వాళ్ళకు 641 కోట్లు ఇచ్చి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ జోన్గా దాన్ని డెవలప్ చేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం. అదేవిధంగా బ్యాంబూ మిషన్, ప్రపంచంలో బ్యాంబూ మిషన్ ఏదైతుందో వెదురు, బొంగు, ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అది ఎక్కువ కలిగినటువంటి రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు, అక్కడ ఆర్థికంగా అభివృద్ధి కోసం, ఉపాధి రంగాల కోసం ఉపయోగపడేటువంటిది బ్యాంబూ సెక్టర్. కాబట్టి నేషనల్ బ్యాంబూ మిషన్ పెట్టుకొని దాని విషయంలో కూడా 1290, 1300 కోట్లు వ్యయం చేసి ఆ విధంగా డెవలప్ చేయడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, ఈశాన్య రాష్ట్రాల్లో
త్రిపుర, మిజోరాం, మేఘాలయ ఈ 3 రాష్ట్రాలు రైల్వే మ్యాప్లు లేవు. రైల్వే మ్యాపులకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో త్రిపుర, మిజోరాం, మేఘాలయ ఈ 3 రాష్ట్రాలను రైల్వే మ్యాప్లకు తీసుకొచ్చింది మోదీ గారి ప్రభుత్వం మిత్రులారా. కాబట్టి మనందరికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఈ దేశ చరిత్రలో ప్రభుత్వ పద్ధతుల్లో విప్లవం తీసుకొచ్చినటువంటి విధాన నిర్ణయం ఏదైతుందో ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంతకుముందు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేను ₹1 ఢిల్లీ నుంచి పంపిస్తే 15 పైసలు కిందికి వెళ్తున్నాయి అంటే ఎక్కడ చూసినా లీకులు అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. మోదీ గారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ యొక్క పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ ఢిల్లీలో అకౌంట్లు వేస్తే అకౌంట్లో ఉండేటువంటి వ్యక్తి పెన్షన్ కానీ, రైతుకు కానీ, లేకపోతే మహిళకు కానీ ఏ రకమైనటువంటి డైరెక్ట్ బెనిఫిట్ ఉందో అది ఒక్క పైసా అరగకుండా కరగకుండా ఇంటికి చేరేటువంటి వ్యవస్థను ఈ యొక్క మోదీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మీరు మన అందరికి కూడా ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి అయినప్పటికీ లేకపోతే జనధన్ విషయంలో కానీ వీటన్నిటి విషయంలో డీబీటీ కారణంగా 15 లక్షల కోట్ల లబ్ధిదారులు ఏదైతే ఖాతాలో జమ చేసింది దీని కారణంగా గవర్నమెంట్కు 1.7 lakh crores సేవింగ్ జరిగింది. మిత్రులారా, ఇంతకుముందు రహదారుల విషయం చెప్పాను. అదేవిధంగా సాగరమాల ప్రాజెక్టు మనది చాలా హయ్యెస్ట్ కోస్ట్ లైన్ ఉన్నటువంటి దేశం. సుమారుగా 7 నుంచి 8 వేల కిలోమీటర్ల కోస్ట్ లైన్ కలిగినటువంటి దేశం. ప్రపంచంలో అత్యధికమైనటువంటి కోస్ట్ లైన్ కలిగినటువంటి సముద్ర తీరం కలిగినటువంటి దేశాల్లో వచ్చేటువంటి ఒక దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో సాగరమాల ప్రాజెక్టులో 5.5 లక్షల కోట్ల విలువైనటువంటి 800 ప్రాజెక్టులను మనం రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో పూర్తి చేయాలనేటువంటి పద్ధతిలో ముందుకెళ్తున్నాం మిత్రులారా. అదేవిధంగా 2004లో 5 నగరాల్లో మాత్రమే మెట్రో సౌకర్యాలు ఉంటే ఈరోజు 18 నగరాలకు మెట్రో విస్తరించింది. భారతమాల ప్రాజెక్టు కింద 13,000 కిలోమీటర్ల రహదారి నిర్మాణం టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటి వరకు 4,000 కిలోమీటర్లు పూర్తి చేసినటువంటిది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క జిఎస్టీని అమలు చేసినటువంటి నేను కొన్ని విషయాలు మనం చాలాసార్లు విన్నటువంటి విషయాలను సంక్షిప్తంగా చెప్తున్నాను. జిఎస్టీ ఈ దేశం యొక్క ఆర్థిక సంస్కరణలో సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని జిఎస్టీని అమలు చేసి క్రమబద్ధంగా అన్ని రాష్ట్రాలతో అక్కడ ఓటింగ్ లేదు, కన్సెన్సస్ అందరు కలిసి నిర్ణయించేటువంటి పద్ధతి. కోఆపరేటివ్ ఫెడరలిజంలో లేకపోతే కన్సెన్సస్ పాలిటిక్స్లో ప్రపంచంలో ఏదైనా ఉదాహరణ కావాలనుకుంటే అది జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల యొక్క విధానం. మనం అందరం కూడా అది గమనించాలి మిత్రులారా. ఈరోజు రైతుల విషయంలో 2 అంతలు ఆదాయం పెంచాలా అనేటువంటి విషయంలో 360 డిగ్రీలో సాయిల్ హెల్త్ కార్డు విషయంలో 12 కోట్ల గ్రిడ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 1000 మార్కెట్స్ను ఇంటిగ్రేట్ చేసి ఈనామ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి కింద 11 కోట్ల రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు పంపించేటువంటి అనేక పథకాలను మనం చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు జనధన్ 42 కోట్లు. ప్రపంచంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చరిత్రలో 42 కోట్లు జనాభాకు ప్రజలకు కుటుంబాలకు 42 కోట్ల అకౌంట్లు ఓపెన్ చేసినటువంటి ప్రభుత్వం 5, 6, 7 సంవత్సరాల్లో ప్రపంచం లెక్కలేదు. ఇంత పెద్ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 1971 నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఇందిరాగాంధీ గరీబీ హఠావో పెట్టిన తర్వాత ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం చేసింది. కానీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ జరగలేదు. ఈరోజు ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో 42 కోట్ల మందికి జనధన్ అకౌంటు, అదేవిధంగా ఉజాలా పథకం కింద 36 కోట్లకు ఎల్ఈడి బల్బులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,91,00,000. ఇది రాష్ట్రంలో ఫెయిల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం.
దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల్లో ఇల్లు లేనటువంటి కుటుంబం ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో వెళ్తుంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఇల్లు లేనటువంటి వాళ్ళు వంచితులు కావడానికి కారణము ఎవరన్నా ఉంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. 1,91,00,000 అంటే సుమారుగా 2 కోట్ల ఇళ్లను నిర్మించినటువంటి 7. అదేవిధంగా ఉజ్వల యోజన కింద కనెక్షన్స్ 8 కోట్ల మహిళలకు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, ఒకవైపు యోగాకు గుర్తింపు తీసుకురావడం కోసం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రపంచంలో ఈరోజు అనేక వేల సంవత్సరాల నుంచి ఉండేటువంటి యోగా ఏదైతుందో అది ప్రపంచానికి ఒక పెద్ద నాలెడ్జ్ ట్రెడిషన్, ఒక జ్ఞాన స్రవంతి అని ప్రపంచాన్ని గుర్తింపజేసేటువంటి పని ఒకవైపు చేస్తూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 30 సంవత్సరాల తర్వాత ఈరోజు అనేకమైనటువంటి అవకాశాలు, ఫ్లెక్సిబుల్ ఎగ్జిట్ ఎంట్రీ కలిగినటువంటి అవకాశము, అదేవిధంగా అనేక అవకాశాలు ఏదైతే కలిగినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మనం తీసుకొచ్చినటువంటి విషయం. మిత్రులారా, అడవులు తగ్గడానికే ఉన్నాయి కానీ అడవులు పెరగడానికి లేవు అని మనం విన్నాం, మనం చూసాం. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఈ దేశంలో ఫారెస్ట్ కవర్ కూడా పెరుగుతున్నది. ఫారెస్ట్ కవరు ఏదైతుందో అది 24.56%. 4 సంవత్సరాల్లో కొత్తగా 13 లక్షల హెక్టర్లు అటవీ విస్తీర్ణం పెంచినటువంటి ప్రభుత్వం. సింహాల యొక్క సంఖ్య కూడా పెరిగినటువంటి, అంటే వన్యప్రాణులు ముఖ్యంగా సింహాలు ఏదైతున్నాయో అవి పెరుగుతున్నటువంటి ప్రభుత్వం. వాటితో పాటు కల్చరల్గా, సాంస్కృతికంగా ఒక 15 థీమ్స్లో టూరిజంను ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం. మనందరికీ కూడా తెలుసు, స్వదేశీ దర్శన్ కింద బౌద్ధ సర్క్యూట్, అంటే బుద్ధునికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఉండేటువంటి, ఎందుకంటే ప్రపంచంలో బౌద్ధ దేశాలు చాలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని పర్యటించడానికి చాలా లక్షల మంది వస్తారు. కాబట్టి వాళ్ళకు ఒక సర్క్యూట్ క్రియేట్ చేసి టూరిజంను పెంచేటువంటి బౌద్ధిస్ట్ సర్క్యూట్, కోస్టల్ సర్క్యూట్, డిజర్ట్ ఎడారి సర్క్యూట్, ఎకో సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్, హిమాలయ పర్వతాలు చాలా పెద్ద అట్రాక్షన్ కాబట్టి హిమాలయ సర్క్యూటు, ఆ విధమైనటువంటి నార్త్ ఈస్ట్ సర్క్యూటు, రామాయణంతో సంబంధం ఉండేటువంటి స్థలాలను కలుపుతూ రామాయణం సర్క్యూటు, ఇలా అనేకమైనటువంటి సర్క్యూట్లను క్రియేట్ చేసినటువంటిది ఈ ప్రభుత్వం. మిత్రులారా, అదేవిధంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ డెవలప్మెంట్లో యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, 115 జిల్లాలను యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్గా గుర్తించి ఈ యొక్క యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్గా గుర్తించి ఈ యొక్క జిల్లాల్లో రకరకాల అభివృద్ధి పథకాలను మనం ముందుకు తీసుకెళ్ళినటువంటి ఫ్యూచరిస్టిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్టీజీ గోల్స్, వీటి దృష్టిలో సోలార్ అలయన్స్, ప్రపంచంలోనే సోలార్ ఎనర్జీ అలయన్స్ను స్థాపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. భారతదేశంలో సోలార్ గ్రిడ్, అదేవిధంగా సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను గణనీయంగా పెంచినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఆధారంగా అభివృద్ధి నడవదు. ఎలక్ట్రిసిటీ, సోలార్ ఎనర్జీ, ఇతర ఎనర్జీస్ను, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ ఆధారంగానే ఈ దేశం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలా. కార్బన్ ప్రింట్స్ విషయంలో మనం జాగ్రత్త పడాలా, సస్టైనబిలిటీ విషయంలో జాగ్రత్త పడాలా అనేటువంటి అనేక అంశాల విషయంలో ఒక భవిష్యత్తు విషయం పట్ల ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో ముందుకెళ్తూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసాన్ని పొందేటువంటి, మతాల ఆధారంగా కాకుండా, కులాల ఆధారంగా కాకుండా, వర్గాల ఆధారంగా కాకుండా, భౌగోళికమైనటువంటి ప్రాంతాల ఆధారంగా కాకుండా అందరినీ కలుపుకొని, అదేవిధంగా పార్టీలకు అతీతంగా, రాష్ట్రాల్లో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆపరేటివ్ ఫెడరలిజంను అనుసరిస్తూ భారతదేశం యొక్క అభివృద్ధిని ఒక నూతన పందాలో తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము.
భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి మోదీ గారి ప్రభుత్వం. కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క మౌలికమైనటువంటి అంశాలు, సైద్ధాంతపరమైనటువంటి అంశాలు, అది యోగా కావచ్చు, అది 370 కావచ్చు, అది రామ మందిరం కావచ్చు, అది సిఏఏ కావచ్చు, అది త్రిబుల్ తలాక్ కావచ్చు, వీటన్నిటి విషయంలో ఒకవైపు, రెండో వైపు ఆర్థికమైనటువంటి అభివృద్ధి విషయంలో రహదారుల నిర్మాణం కావచ్చు. తెలంగాణలో కూడా రహదారుల నిర్మాణాలు గత 70 సంవత్సరాల కన్నా ఎక్కువ గత 7 సంవత్సరాల్లో మనం నిర్మాణం చేశాం. కాబట్టి వీటన్నిటి విషయంలో, అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో, బీద బడుగు వర్గాల విషయంలో గత కోవిడ్లో కూడా మనం గమనిస్తున్నాం. 80 కోట్ల ప్రజానికానికి 5 కిలోల బియ్యము, 5 కిలోల గోధుమలు, లేకపోతే పప్పు ధాన్యాలు, ఈ విధంగా క్రమం తప్పకుండా బీద బడుగు వర్గాల యొక్క సంక్షేమ పథకం. 3, 1 సంస్కృతి, సిద్ధాంతము, దేశ స్వాభిమానము, దేశ చరిత్ర పట్ల అంకిత భావం, దేశ ఐక్యత పట్ల అంకిత భావం, దానితో కూడుకున్నటువంటి రాజకీయాలు. రెండో వైపు అభివృద్ధి విషయంలో జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు, స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇతర టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటి విషయంలో మనం చేసినటువంటి పనులు. మూడవది సంక్షేమం, బీద బడుగు వర్గాల్లో మనం చేసినటువంటి యొక్క యోజన, మన పథకాలు. ఈ విధమైనటువంటి 3 రకాల పథకాలు, 3 రకాలైనటువంటి లైన్లలో 7 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు తన ప్రభుత్వ కాలంలో ఏదైతే రహదారుల విషయంలో, ఏదైతే గ్రామీణ సడక్ యోజన విషయంలో, ఏదైతే న్యూక్లియర్ కెపాసిటీ సామర్థ్యం విషయంలో ఏదైతే ముందుకు తీసుకెళ్లారో అదే పథాన్ని, అదే మార్గాన్ని అనేక రెట్లు ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన పార్టీ, మన ప్రభుత్వం, ఇది ప్రజలందరికీ కూడా తెలియజేయాలి.